జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. చాలా స్ట్రాంగ్ కొట్టానంటే మామూలుగా ఉండదు. ఎన్ని కొట్టేసినా కానీ తెగదంటారా బాబా? మరి కొట్టేద్దామా ఒకసారి? పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి, నీ రౌడీజానికి నా చెప్పులతో నమస్కారం. ఏంట్రా లంజావా? అయ్యో, వీళ్ళందరూ నన్ను చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు ఆ పేరు పెట్టి. ఆమె బోర్న్ బిచ్. యు నో వాట్? ఆమె బోర్న్ బిచ్. చాలా ఇంకా అలాగే తిట్టుకుంటే ఇంక నాకేం సిగ్గులేదు. తిట్టండి, ఎన్ని తిడతారో తిట్టండి, నా ఆతిలోది నాకేమి సిగ్గులేదు. నాకేమన్నా మా అమ్మ బాబుని మా మొత్తం కుటుంబాన్ని వేసుకోండి, నాకేం సిగ్గులేదు. ఎవరికి చెప్తున్నాడు, ఎవరికి తిడుతున్నారా? ఇదేం ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమనుకుంటున్నారు? ప్రజల చేత, శాసనం చేత, శాసనాన్ని నమ్మి ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన మినిస్టర్లని, మంత్రుల్ని మీరు ఇలా తరిమి యాక్టింగ్లు చేస్తున్నారంటే, చెప్పులు చూపిస్తున్నారంటే, వైసీపీ గోండాలు అని మాట్లాడుతున్నారు అంటే మీకు గోండాయిజం ఏంటో రుచి చూపించాలి. మీకు నేను ఏంటి రాడ్లతో వస్తారా, దేంతో వస్తారా? ఒరే బుల్లిగా, ఆ బుల్లిగాడు ఈ గాడు, అరే మీరిద్దరే మాట్లాడారా రూల్స్ గురించి? ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోతే, నా కొడక ఆంధ్రాలో ఇరుక్కుపోతే చంద్రబాబు వచ్చి రక్షించే వరకు నీ సుళ్ళి అంటే నేనేమంటున్నానంటే, నదుల్లో సుడులు వస్తాయి కదా, నేను అదే అంటున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మన తెలుగులో చాలా అర్థాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటది. నేను ఆ సుడిని ఉద్దేశించి అంటున్నాను తప్ప నేను తప్పుగా నన్ను అనుకోకూడదని చెప్పి ఫేస్బుక్ వాళ్ళకి కానీ లేకపోతే అందరికీ కూడా నేను సవినీయంగా చెప్పుకుంటున్నాను. సో ఈ బొల్లిగాడు, ఈ గాడు కలిసి ఈ సుల్గాడిని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఎక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో, ఏదైనా బొక్కలో వేసేసి ఈయన ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. ఎవరు? బొల్లి. ఈ సుల్లిగాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మొత్తం విజయవాడ, గన్నవరం, అక్కడ ఇక్కడ వైజాగ్. అరే వైజాగ్, నీ అబ్బా, నువ్వు వైజాగ్ లో మొత్తం పార్టిసిపేట్ చేసావు కదరా. మరి పార్టిసిపేట్ చేస్తే ఒరే ముంజాగొడక, నిన్ను వద్దని చెప్పి పక్కకి మింగేశాం కదరా. అయినా గాని వైజాగ్ని బట్టి ఎందుకురా ఏలాడుతున్నావు? ఏదో నా పెద్ద ఇది నచ్చుతుందని చెప్పేసి వైజాగ్ వచ్చావా? నీది నచ్చలేదనే కదా బయటికి మింగేశారు నిన్ను. అయినా గాని వైజాగ్ని బట్టి కూడా ఏడుతావేంటి? అంటే అమరావతి రైతులు అమరావతికే రావాలి అని చెప్పి వైజాగ్ వాళ్ళకి ఏది మన క్యాపిటల్ ఇస్తే, అక్కడ వైజాగ్ లో నాకేదో పాపులారిటీ ఉంది, నేను శ్రీకాకుళంలో వాళ్ళని తెగ గోకేశాను, సో దట్ నన్ను అందరూ పొగిడేస్తారు, నన్ను అందరూ నాకేస్తారు అనుకుని చెప్పి అక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కర్లేదని చెప్పేసి చెప్పారు నిన్ను. అయినా సిగ్గు లేకోకుండా మళ్ళీ వైజాగ్ లో ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. లంచ కొడక, నిన్ను అక్కడే నా కొడక, నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా? ఎవరైతే అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా అయితే అని. నా కొడక సీఎం నువ్వు అవ్వాలా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ కొడక విను, మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి వాడికి అప్పచెప్పాలా? దేనికి?
అర్థమైందిగా? రా, ఒక మొట్టకి పుడితే రేపు వైజాగ్ లో రా. నువ్వు ఆ 3 రాజధానుల ఖర్చుని అడ్డుకో. నా కొడక నేను సలాం కొడతా నీకు. లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా నమస్కారం చెప్పాలా, లేకపోతే చెప్పిస్తాం. పనులు నీ కొజ్జా పనులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి చేసుకో. ఏమండి వినండి, మీరు జర్నలిస్ట్ అయినప్పుడు నేను సార్ ఆగవయ్యా, నువ్వు చాలా తెలివి కలబడి చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు 1,00,000 క్వశ్చన్లు అయ్యి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డివైడ్ అవుతానా? చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో, నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను. చిరంజీవి గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది. మీ ఇళ్లలో ఆడవాళ్ళకి సెలవులు ఉంటాయి, మా ఆడవాళ్ళకి సెలవులు బా. సిగ్గు లేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి మీ అమ్మ, మీ భార్య, నీ కూతుళ్ళు పవిత్రంగా ఉండాలా? మా ఇళ్లలో మేము నిజాయితీగా 4 ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళంతా వ్యభిచారులా? ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలు అంటారా? ఎక్కడ చల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఫిల్, నాకు తెలిసినంత నాకు గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పర్సనల్ విషయాలు అంటే ఎవడు పర్సనల్ విషయాలా? ఇది పర్సనల్ విషయాలా? నేనున్నా సార్ గొప్ప పెట్టానా? ఎంత పర్సనల్ విషయం సార్ ఇది? ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు. జల్లి ఏంటి సార్ చెప్తాం? ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం? మీకు ఇంతకంటే దారుణమని మీరు వినలేదా? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ గాడివి నువ్వు, లోఫర్ గాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ల మీద పడ్డావా? అని నిన్నేం అనకూడదా? మా ఇళ్ల మీద పడ్డావా? నిన్ను విమర్శిస్తే ఎందుకు రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మకానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోఫర్ అకాడమీ ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు. ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల. ఎప్పుడు మా ఇంటి తలుపు కుట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? నా పేరెంట్ ఏంటో నాకు బాధ రాదా? ఇది వ్యక్తిగత విషయమా? రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కిపోతామా? వాళ్ళ పిల్లలు కదా, సీజన్ల పిల్లలు కదా, నాకెందుకని ఊరుకుంటారా? నేను రానా మీరు పిలిస్తే? కొత్తగా వచ్చాడైనా ఆ మెట్లు ఆయన ఎవరండి? 12 మెట్లు మొబలయ్య ఈయన ఇచ్చాడా? 2 years బ్యాక్ ఇచ్చానే డబ్బులు. నేను పబ్లిసిటీ చేసుకోవాలా? నువ్వు సినిమాలో వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూర్ని వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు. నేనేమిలా? నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు చెప్పి నేను ఏబిఎల్ లవ్కి వెళ్ళాం. మావిడ బట్టల గురికి వచ్చింది, బట్టలు కూడా పెడదామని అని మావిడతో కాళ్ళ దండం పెట్టించా ముగిలికి లైవ్లో బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం. ఎన్నాళ్ళు ఫ్రెండ్స్ అడ్డు పెట్టుకొని చెప్తావు, వాళ్ళతో కొట్టిస్తాం, చంపిస్తావు. రెడీ మదర్ ప్రామిస్ లైఫ్ తెల్లికి పారిపోనురా. నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండు కింద పెట్టుకుని ఎదఫే నువ్వు టిబెట్ ఫెలో. I never felt such a worst fellow in my life in politics. అయిపోయింది సార్. ఎన్ని బాధలే, కంక్లూజన్ లేదు. ఇక వాడి కంక్లూజన్ చేపిస్తాం. కనీసం నరకాసుడికో హిరణ్యకశిపుడికో కంసుడికో ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడిని నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. అసలు నీ బతుకెంత,
నువ్వెంత, నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నాం. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్లలో ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? తన ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ? అలాగే 22 మంది ఎంపీలని తన అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిలబడ్డవాడివి నువ్వు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కోసం దేశాన్ని గడగడలాడించిన సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకుతున్న నువ్వు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 82% సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు 136 స్థానాల్లో నించుంటే దాదాపుగా 120 చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఇది చూసి ప్రజలు అంటున్నారు, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీగా కంటెస్ట్ చేస్తే 5,40,000 ఓట్ల మెజారిటీతో ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వాళ్ళ లిస్టులో చేరి ట్రాక్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి. కానీ నువ్వు జగనన్న ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాసు, తిప్పల నాగిరెడ్డి మీద ఓడిపోయిన వాడివి. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన, అంతవరకు నేను ఇప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి. సో ఆయన ఫేమ్లోకి వచ్చిందే దాని నుంచి. వచ్చిన తర్వాత ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఎన్టీ రామారావుని ఇంకా బ్యాడ్ క్యారెక్టర్గానే కన్సిస్టెంట్గా ఉంచితే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆయన దృష్టిలో, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అని. ఎప్పుడైతే ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుందో అనే భయంతో అది చేయటం. సో అలాంటి వ్యూహాలు పన్నే ఆయన ఆబ్వియస్లీ అప్పటి నుంచి ప్రతిదానికి నేనే ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా, వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు. అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తన మీద. అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను ఆ టైంలో. సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా
చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏయ్ దద అని 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 చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషిని కాదు, కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు బికాస్ ఆఫ్ హిస్ థింగ్. సో ఇప్పుడు అలాగా ఇప్పుడు లోకేష్ అని అసలు అతను ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్. ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా ఎక్కడ ఒక గెలవకుండా అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనే అనుకుని ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో ఆయన లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు. నేను ఒక్కనే కాదు కదా, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ